2014లో రాష్ట్ర విభజన తర్వాతన కాంగ్రెస్ హటావో దేశ్ కీ బచావో అన్నటువంటి నరేంద్ర మోడీ నినాదాన్ని ఆంధ్రప్రదేశ్లో భుజానికి ఎత్తుకున్నది పవన్ కళ్యాణ్. తను పార్టీ పెట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతిస్తూ ఆ పైన తెలుగుదేశంకి మద్దతిస్తూ ఇద్దరిని మీరు ఎన్నికల్లో పోటీ చేయండి, నేను మీ తరపున ప్రచారం చేస్తానని చెప్పుకొచ్చాడు. అప్పుడు తెలుగుదేశమును బీజేపీ కలిసి తెలంగాణలో కూటమి కట్టింది, కానీ ప్రజలు ఆదరించలేదు. 20 సీట్లకు పరిమితం చేశారు, 15 తెలుగుదేశం, 5 బీజేపీ. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ 20 సీట్లకు పరిమితమైంది. టీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్గా ఉన్న బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాతన ఆ జట్టు కట్టడం తప్పని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అదే లాస్ట్ అన్నారు, ఆగిపోయారు. ఆ తర్వాత నుంచి ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు రెండోసారి ఒక్క సీట్ వచ్చింది, కానీ 4 ఎంపీ సీట్లు వచ్చినాయి. మొన్న మూడోసారి జరిగినటువంటి సందర్భంలో 8 ఎంపీలు 8 ఎమ్మెల్యేలు మళ్ళీ భారతీయ జనతా పార్టీ పుంజుకుంటోంది. కరెక్ట్గా ఈ టైంలో మళ్ళీ కూటమి వైపుకి తీసుకెళ్తారా? నరేంద్ర మోడీ తాజాగా పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు ఇంటికి ఒక ఆస్పెక్టు, రెండవది అక్కడ నరేంద్ర మోడీ సభకి సంబంధించిన ఫ్లెక్సీల్లో కొంతమంది ఒకవైపున రామచంద్రరావు కిషన్ రెడ్డిల ఫోటోలు, రెండో వైపున వచ్చేటప్పటికి ఏదైతే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలు పెట్టడం అన్నటువంటిది కీలకమవుతోంది. దాంతో మళ్ళీ టీడీపీ బీజేపీ జనసేన కూటమి తెలంగాణలో పోటీ అంటూ టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు.